హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనకి ప్లే స్టోర్లో ఒక 5-6 ఇయర్స్ నుంచి ఆ యొక్క వాయిస్ లేక డిఫరెంట్ వాయిసెస్ యూస్ చేసి ఆ వాయిసెస్తో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన డేస్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనకి తిరిగి మన అన్కంఫర్టబుల్ జోన్ నుంచి కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళడానికి మళ్ళీ మనకి మన ఎలక్వెన్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ ప్లే స్టోర్లోకి వచ్చేసింది. సో ఈ యాప్ మళ్ళీ మనకి బేటా వర్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఒక అప్డేట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇది సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టారు. యాక్చువల్గా ఇంతకుముందు మనకి ఆటో టీటీఎస్ లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ ఇచ్చినట్టుగా ఎలక్వెన్స్ని కూడా ప్రీవియస్గా ఈటీఐ ఎలక్వెన్స్ అనే నేమ్తో మనకి సబ్స్క్రిప్షన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. అప్పుడు మనకి ఎంత ఉంది, 1100 to 1800 లోగా ఉన్న యాప్ అది. కానీ అప్పుడు యాప్కి ఇప్పుడు యాప్కి అసలు ఇంటర్ఫేసే చాలా మారిపోయింది. అండ్ దట్ టు యాప్ కూడా చేంజ్ అయిపోయింది. అప్పుడు పర్చేస్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పర్చేస్ చేసిన యాప్ అయినా కూడా ఆ యాప్ అనేది అసలు లేదు, కంప్లీట్గా రిమూవ్ చేశారు. ఈటీఐ ఎలక్వెన్స్ అనే యాప్ ఇప్పుడు కంప్లీట్గా ఈ ప్లే స్టోర్లోనే లేదు. సో మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం క్రాక్ వర్షన్స్ వాడటం వల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది ఒక డౌన్ఫాల్ అవుతూ వస్తుంది. అంటే మనకి క్రాక్ వర్షన్స్ ఎలాగంటే జస్ట్ ఫర్ టెంపరీ పర్పస్. ఆ టెంపరీ పర్పస్లో ఎంతవరకు ఆ ఫోన్ సపోర్ట్ చేస్తుందో, ర్యామ్ సపోర్ట్ చేస్తుందో అంతవరకే వాడుకోగలుగుతాం. కానీ దీనిలో మాత్రం ప్లే స్టోర్లో ఇప్పుడు మనం పర్చేస్ చేసిన దానికి అలా కాదు, అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం కొత్త ఫీచర్స్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి సబ్స్క్రిప్షన్ కూడా పెద్ద ఎక్కువగా ఏం పెట్టలేదు, చాలా తక్కువలోనే ఉన్నాయి. మనలోనే చాలామంది క్రాక్ చేసేసి అలా వాడటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఒక యాప్ డెవలపర్స్ని మనం ఎక్కడైనా కూడా డెవలపర్స్కి మన దగ్గర నుంచి వాళ్ళు యూజర్స్ పెరిగినప్పుడే వాళ్ళు దాని యొక్క ఎక్స్పెండిచర్ పెంచుకుంటారు కదా. సో యూజర్స్ అనేవాళ్ళు కొనకుండా ఎంతసేపు క్రాక్ వర్షన్లు వాడేస్తే వాళ్ళకి ఇన్కమ్ రావట్లేదు. దట్ టు అది జనరేట్ అవ్వట్లేదు. కాబట్టి మేబీ అప్పుడు స్టాప్ చేశారేమో. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మన కమ్యూనిటీ వాళ్ళ నుంచి రిక్వెస్ట్ వెళ్ళడం అలా అయ్యేసరికి మళ్ళీ వాళ్ళు ఆలోచించి మన కోసం మళ్ళీ వాళ్ళు వర్క్ ఆన్ చేస్తున్నందుకు ఆ డెవలప్మెంట్ చేసే డెవలపర్స్కి అండ్ వాళ్ళ టీమ్కి మన ఛానల్ నుంచి స్పెషల్ థ్యాంక్స్. సో ఇప్పుడు నేను ఎలక్వెన్స్ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్లోకి వెళ్ళి చూద్దాం. అసలు ఫస్ట్ అందులో ఓపెన్ చేయగానే ఏముంటున్నాయి, అలాగే అందులో ఓపెన్ చేసేసాక మనం ఎలా దాన్ని సెటప్ చేసుకోవాలి, సబ్స్క్రిప్షన్స్ ఎలా తీసుకోవాలి, ఫ్రీ ట్రయల్ ఎలా వాడాలి, ఇవన్నీ చూద్దాం. ఎలక్వెన్స్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. Eloquence TTS. Abstract background image with flowing waves in light gradient colors. ఇలా ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. Welcome to Eloquence. Welcome to Eloquence. Eloquence is back. Now accessible with a subscription model. Experience the legendary speed and clarity. Completely redesigned for today. సో చూసారు, కంప్లీట్లీ ఇది రీడిజైన్ చేశారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కొత్త ఇంటర్ఫేస్, కొత్త మోడల్స్తో సబ్స్క్రిప్షన్ మోడల్ అవి తీసుకొచ్చారు. అదొక డిస్క్రిప్షన్ ఇచ్చింది. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఏజ్ వెరిఫికేషన్. నెక్స్ట్ ఇందులో ఏముందో డిస్క్రిప్షన్ చూద్దాం. To use Eloquence, you must confirm you are at least 13 years old. This is required to comply with privacy regulations and to protect your data. ఓకే, డేటా ప్రొటెక్ట్ చేయడానికి 13 ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి. అంతకంటే అబవ్ ఉన్నా పర్వాలేదు. అలా ఉంటే డేటా ప్రొటెక్షన్కి ఈజీగా ఉంటుందని చూపిస్తుంది. ఇక్కడ ఈ బాక్స్ టిక్ చేయాలి. మనం టిక్ చేసి కంటిన్యూ ఇవ్వాలి. Not ticked. I confirm that I am at least 13 years old. ఓకే, ఈ బాక్స్ ఏంటంటే వాళ్ళకి అగ్రీ చేస్తున్నట్టుగా. సో ఇది టిక్ చేస్తున్నాను. టిక్ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. డేటా కలెక్షన్ కన్సెంట్. ఇప్పుడు డేటా కన్సెంట్ గురించి వచ్చింది సెకండ్ ఆప్షన్.
To provide subscriptions and improve your experience, Eloquence collects some data, such as your advertising ID and IP address. Your data is handled securely and never sold. Please accept to continue. ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ మోడల్ అనుకున్నాం కదా, ఇది యాక్చువల్గా మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంది. సో ఆ సబ్స్క్రిప్షన్ మోడల్ కోసం కొన్ని మన ఐపీ అడ్రస్ లాంటివి, అలాగే కొన్ని మన డేటా అనేది తీసుకుంటుంది. ఆ డేటా వల్ల మనకి ఎలాంటి ప్రైవసీ ఇష్యూస్ ఏమీ ఉండవు అని చెప్పేసి ఒక ప్రొటెక్షన్ కోసం అదే యాక్సెప్టెన్స్ గురించి ఒక డైలాగ్ బాక్స్ అంతే. ఇది కూడా టిక్ చేయాలి. Not ticked. I accept the collection and use of my data as described. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా మనం దీన్ని కూడా టిక్ చేస్తున్నాము. Ticked. Continue. కంటిన్యూ చేద్దాం. Eloquence requirements. సో ఎలక్వెన్స్ రిక్వైర్మెంట్స్. Eloquence uses the following features to provide the best experience: internet required to check your subscription status and provide updates. Google account with a payment method needed for subscribing. Storage used to save and load your custom dictionaries. ఇక్కడ ఏంటంటే మనం సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకునేటప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో గూగుల్ అకౌంట్ అంటే మన జీమెయిల్ అకౌంట్ ఏదైతే యూస్ చేస్తున్నామో ప్లే స్టోర్కి, ఆ ఏ మెయిల్ ఐడి యూస్ చేస్తే దానికే మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఎలక్వెన్స్ ఆ సబ్స్క్రిప్షన్ టైం అంతవరకు వాడుకోవచ్చు. అలా కాకుండా ఒక అకౌంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇంకొక అకౌంట్ గూగుల్ ప్లేకి పెట్టుకుంటే అది వర్కౌట్ అవ్వదు. అది కొంచెం చూసుకోగలగరు. నెక్స్ట్, ఇప్పుడు ఇందులో సబ్స్క్రిప్షన్ మోడల్ కోసం మనం కొనాలంటే మనం గూగుల్ ప్లేలో పర్చేస్ చేసినప్పుడు ఐదర్ రిడీమ్ కోడ్ లేదంటే అదర్ యూపీఐ యాప్స్ ఏమైనా యూస్ చేసి మనం కొనుక్కోవాలి. కంటిన్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. ఆల్ సెట్. ఇప్పుడు 3 పర్మిషన్స్ అయిపోయాయి. ఇక్కడ ఆల్ సెట్ అని వచ్చింది. You are ready to use Eloquence. Thank you for joining us. You are ready to use Eloquence. Thank you for joining us అని వచ్చింది. ఇప్పుడు ఎలక్వెన్స్ టీంలో ఉన్నాం మనం ఆ యాప్లో. Start using Eloquence. స్టార్ట్ యూజింగ్ ఎలక్వెన్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. Welcome to Eloquence. నెక్స్ట్ ఆప్షన్ Not subscribed. నాట్ సబ్స్క్రైబ్. Subscribe now to enjoy the fastest, clearest voice experience. సో ఇక్కడ సబ్స్క్రైబ్ నౌ ఫర్ క్లియరెస్ట్ వాయిస్ ఎక్స్పీరియన్స్ అని చూపిస్తుంది. సో మేబీ Subscribe now. సో సబ్స్క్రైబ్ నౌ మీద క్లిక్ చేసి అక్కడ ఏమి ఆప్షన్స్ వస్తున్నాయో చూద్దాం. క్లిక్ చేస్తున్నాను. Subscribe to Eloquence TTS. Unlock access to TTS. Unlimited use during subscription. Just Eloquence as you know it. The sound, clarity and speed. All languages and profiles. 10 languages with Read, Shelley. 7 days free trial. Evaluate once before paying. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే 10 లాంగ్వేజెస్లో ఎలక్వెన్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ రిలేటెడ్, యూకే లాంగ్వేజ్, యూఎస్ ఇంగ్లీష్ ఇలా ఉంటాయి కదా, అవి 10 లాంగ్వేజెస్ ఉన్నాయి. తర్వాత అన్లిమిటెడ్ సబ్స్క్రిప్షన్ వల్ల మనకి ఎలక్వెన్స్ యూసేజ్, క్లారిటీ ఆఫ్ వాయిస్ ఇవన్నీ చూడాలంటే మీరు ఇంకా క్లియర్గా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలుసుకోవడానికి ఫస్ట్ ఒక 7 days ఫ్రీ ట్రయల్ చూసి అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇలా మెసేజ్ లాగా డిస్క్రిప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఆప్షన్ Activate your preferred plan. సో యాక్టివేట్ యువర్ ప్రిఫర్డ్ ప్లాన్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ Monthly subscription. ₹30.39 37.39 per month. సో 37.39 అనేది మంత్లీ సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ ఆప్షన్ Annual subscription. ₹373.86 31.16 per month. Not for now. సో నాట్ ఫర్ నౌ అంటే ఇప్పుడేమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి ఉంది. Not for now. నాట్ ఫర్ నౌ అంటే ఇప్పుడేమీ సబ్స్క్రిప్షన్ అక్కర్లేదు అని అనుకుంటే నాట్ ఫర్ నౌ మీద ట్యాప్ చేయాలి. Monthly subscription. ₹30.39 37.39 per month. సో నేను ఇక్కడ మంత్లీ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. Google Play Store. Google Play. Google Play. Google Play. Close. Eloquence subscription. Eloquence text to speech. Starting today. 7-day free trial. Starting the 20th of December 2025. 37.39/month.
See included tax. To verify your payment method, you will be charged 2 Indian rupees, which will be refunded in 10 days. Cancel at any time in subscriptions on Google Play. You won't be charged if you cancel before the 20th of December 2025. We'll send you a reminder 2 days before your trial ends. UPI:pay. By tapping subscribe, you agree that your Google Play. Close. Eloquence text starting today. 7-day free trial. సో 7-day ఫ్రీ ట్రయల్ స్టార్టింగ్ టుడే. Starting the 20th of December 2025. 28 డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 37 రూపీస్ కట్ అవుతుంది. 19th వరకు ఏం కట్ అవ్వదు. ఆ 2 రూపీస్ ఏదైతే వాళ్ళు వెరిఫికేషన్కి కట్ చేశారో కట్ చేసిన 2 రూపీస్ మళ్ళీ 10 డేస్లోగా మీకు రీఫండ్ చేసేస్తారు. 37.39/month. సో 37.39 మంత్లీ సబ్స్క్రిప్షన్. See included tax. Entering list. Item 2 of 4. Entering list. Item 1 of 4. To verify your payment method, you will be charged 2 Indian rupees, which will be refunded in 10 days. సో ఫస్ట్ పేమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అది 2 రూపీస్ కట్ చేసుకుని మళ్ళీ 10 డేస్లో రీఫండ్ చేస్తారు. నెక్స్ట్ Item 2 of 4. Cancel at any time in subscriptions on Google Play. సో క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇక్కడ 5th డే 6th డే అలా సబ్స్క్రిప్షన్ అయిపోతుంది అన్న మూమెంట్లో క్యాన్సిల్ చేయాలి. కానీ బిఫోర్ సబ్స్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఇవాళ సబ్స్క్రిప్షన్ తీసుకుని రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తే ఈ ఇన్యాక్సెసిబుల్ ఇష్యూస్ వచ్చాయి. అక్కడ ఇన్యాక్సెసిబుల్ ఇష్యూస్ రావటం అంటే మనకి రిజిస్టర్ సబ్స్క్రైబ్, రిజిస్టర్ సెట్టింగ్స్ ఇలా చెప్తుంది. అదొక ఇన్యాక్సెసిబుల్ ఇష్యూ. సో మనకి డబల్ ట్యాబ్ అలర్ట్ వచ్చినప్పుడు మనం టాక్ బ్యాక్ సెట్టింగ్స్లో ఆఫ్ చేసేసుకున్నాం కదా. బట్ దీంట్లో ఎలాంటి అలర్ట్ ఇంకా లేదు. కాబట్టి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 7 డేస్ వరకు వాడండి, ఏం పర్వాలేదు. 7 డేస్ తర్వాత సబ్స్క్రిప్షన్ కావాలి కదా మనకి. 7 డేస్ వరకు అయితే మనకి అమౌంట్ కూడా కట్ అవ్వదు. సో కాబట్టి నో ఇష్యూస్. దానివల్ల సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ చేస్తే కొంచెం మనకి ఇన్యాక్సెసిబుల్గా ఉంది. దానికి నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి టెక్స్ట్ టు స్పీచ్లోకి వెళ్ళి ఎలక్వెన్స్ పెడితే వస్తుంది. కానీ రిజిస్టర్ గూగుల్ టీటీఎస్, రిజిస్టర్ సెట్టింగ్స్ ఇలా వస్తుందన్నమాట. సో సబ్స్క్రిప్షన్ ఫస్ట్ టైం తీసుకున్నారంటే ఫ్రీ ట్రయల్ అయ్యే వరకు, ఫ్రీ ట్రయల్ అయిపోయే 1-2 డేస్ ముందు చేయండి. కానీ ఫ్రీ ట్రయల్ తీసుకున్న 2nd డేనో 3rd డేనో చేస్తే ఇలాంటి ఇన్యాక్సెసిబుల్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. నెక్స్ట్ ఆప్షన్ Item 3 of 4. You won't be charged if you cancel before the 20th of December 2025. సో 20th డిసెంబర్ వరకు మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి వర్తించవు. అప్పటి వరకు ఫ్రీ ట్రయల్లోనే ఉంటారు. నెక్స్ట్ ఆప్షన్ Item 4 of 4. We'll send you a reminder 2 days before your trial ends. Out of list. సో మనకి రిమైండర్స్ కూడా వస్తాయి. మీకు తెలుసు కదా, గూగుల్ సబ్స్క్రిప్షన్స్ ప్లే స్టోర్లో తీసుకున్న ఏ సబ్స్క్రిప్షన్ అయినా కూడా మనం ఫ్రీ ట్రయల్ ఎండ్ అవుతుంది అనగా లేదా సబ్స్క్రిప్షన్ ఎండ్ అవుతుంది అనగా 2 డేస్ నుంచే మనం ఏ గూగుల్ అకౌంట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మన జీమెయిల్ ఏదైతే మనం గూగుల్ ప్లే స్టోర్కి పెడతామో ఆ ప్లే స్టోర్లో ఉన్న ఆ అకౌంట్, ఆ మెయిల్ ఐడికే మెయిల్స్ వస్తాయి. అండ్ మీరు 6th డే కానీ 5th డే కానీ క్యాన్సిల్ చేయాలనుకుంటే మీకు అది తెలిసే ఉంటుంది. సబ్స్క్రిప్షన్స్ లిస్ట్లోకి వెళ్ళగానే మీరు ఏవే యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో అక్కడ కనిపిస్తాయి. దాని మీద ట్యాప్ చేసి మీరు క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ మీద ట్యాప్ చేసేయచ్చు. అప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఫ్రీ ట్రయల్ ఎండ్ అయ్యాక మీకు అమౌంట్ అనేది కూడా కట్ అవ్వదు. ఫ్రీ ట్రయల్ ఎంతవరకు ఉందో అంతవరకే మీరు యూస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆప్షన్ UPI:pay. Change payment method. ఓకే, ఇక్కడ పేమెంట్ మెథడ్ మనకి యూపీఐ వాడినా లేకపోతే ఇది కొంచెం ఇన్యాక్సెసిబుల్గా అక్కడ నెట్వర్క్ ఇష్యూస్ అది వస్తున్నాయి. సో బెటర్ నేను గూగుల్ ప్లేనే యూస్ చేస్తున్నాను. In progress. Zero resource name obfuscated. Payment methods. Back. పేమెంట్ మెథడ్స్ వచ్చాయి. ఇక్కడ ఏమేమి వచ్చాయో చూద్దాం. Payment methods. Say sripujajakkoju@gmail.com. ఇది మెయిల్ ఐడి. ఈ అకౌంట్తో ప్లే స్టోర్లో సైన్ ఇన్ అయ్యి ఉంది. ఈ అకౌంట్తో సైన్ ఇన్ అయ్యి ఉండి మీరు ఎలక్వెన్స్ ఇంకొక మెయిల్ ఐడితో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆ మెయిల్ ఐడికి స్విచ్ అయ్యి మాత్రమే మీరు ఎలక్వెన్స్ వాడతారు.
ఆ మెయిల్ ఐడి కాకుండా ఈ మెయిల్ ఐడిలో ఉండి మీరు వేరే మెయిల్ ఐడితో కొనుక్కున్నా కూడా అది ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్కి ఏ మెయిల్ ఐడి అయితే ఉందో అది మీకు వర్క్ ఆన్ అవ్వదు. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఏ మెయిల్ ఐడి అయితే యూస్ చేస్తున్నారో అదే మెయిల్ ఐడి నుంచి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితేనే ఆ యాప్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న దానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ UPI:pay selected. సో ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసి ఉంది, కానీ నేను ఇది కాకుండా వేరేది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. Google Play balance: 101.00. ఓకే, సో గూగుల్ ప్లే బ్యాలెన్స్ 100.00. Andhra Bank Google Play balance: 101.00. ఇది సెలెక్ట్ చేస్తున్నాను. In progress. Zero resource name obfuscated. Eloquence subscription open parrain. Eloquence text to speech close parrain. Current price free. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి మనకి. గూగుల్ ప్లే రిడీమ్ కోడ్ ద్వారా కూడా కొనుక్కునే ఆప్షన్ ఉంది. రిడీమ్ కోడ్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు కావాలి అని అంటే ఇప్పుడు చెప్పే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే రిడీమ్ కోడ్ పర్చేస్ చేసి ఆ కోడ్ మీకు పంపించడం జరుగుతుంది. అది ఎలా చేయాలి, ఆ కోడ్ని ఎలా మీరు ప్లే స్టోర్లో అమౌంట్ యాడ్ చేయడం ఎలా అనే దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియో లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ వీడియోస్ చూసైనా కోడ్ని కొనుక్కోవచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్పే వాట్సాప్ నెంబర్కి ఆ యొక్క రిడీమ్ కోడ్ కోసం మీరు మెసేజ్ చేస్తే మీకు రిడీమ్ కోడ్ పర్చేస్ చేసి పంపించడం జరుగుతుంది. సో నెంబర్ వచ్చి 8886649957. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. 8886649957. ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే అప్పుడు మీకు కోడ్ని పర్చేస్ చేసి పంపించడం జరుగుతుంది. కోడ్ని మీరు ఇక్కడ అదే అమౌంట్ కోడ్ రూపంలో ప్లే స్టోర్కి అమౌంట్ కింద యాడ్ చేసుకుంటున్నారు. అమెజాన్ పే ఉంది, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. అన్ని యూపీఐస్ మ్యాక్సిమం యూపీఐ ఐడి ఎంటర్ చేసి కూడా మీరు పే చేయొచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో నాకు గూగుల్ ప్లే సెలెక్ట్ చేసుకుందాం అనుకుని నేను గూగుల్ ప్లే సెలెక్ట్ చేసుకున్నాను. Close. Eloquence subscription. Item 2 of 3. You will subscribe. ఇక్కడ బాటమ్ రైట్లో ఫింగర్ పెట్టేశాక సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Google Play. ఇప్పుడు ఒకసారి ఏమొచ్చిందో చూద్దాం. In progress. లోడ్ అవుతుంది ఇది. Payment successful. Payment successful. సో మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసేసుకోగానే ఆటోమేటిక్గా గూగుల్ ప్లే నుంచి 2 రూపీస్ అనేది కట్ అయిపోయి మళ్ళీ మనకి 10 డేస్లో అవి రీఫండ్ అవుతాయి. మన సబ్స్క్రిప్షన్ మన ఫ్రీ ట్రయల్ ఎప్పుడైతే 7 డేస్కి కంప్లీట్ అవుతుందో అప్పుడు మళ్ళీ 1 మంత్ సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. Purchase successful. Welcome to Eloquence. Subscribed icon showing sound waves in a chat bubble. ఓకే, Subscription active. Renews on the 20th of December 2025. Manage subscription. ఇలా సబ్స్క్రిప్షన్ మనం ఫ్రీ ట్రయల్ యాడ్ చేసి ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలక్వెన్స్ అనేది ఇప్పుడు మనకి సబ్స్క్రిప్షన్ యాక్టివ్లోకి వచ్చింది. నెక్స్ట్ వ్యూ ప్లాన్స్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఏమేమి ప్లాన్స్ అయితే ఇంతకుముందు చూసామో అవే ప్లాన్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ Eloquence is not your default engine. To use Eloquence across all apps, please set it as the default TTS engine in the system settings. ఓకే, ఇది డిఫాల్ట్ టీటీఎస్గా మనం సిస్టమ్ సెట్టింగ్స్లో పెట్టుకోవాలి. ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇలా మనం ఎలక్వెన్స్ యూస్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇలా ఫ్రీ ట్రయల్ అనేది యూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.